చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు ముఖ్యంగా. ఆహ్, ఎవరైతే ఇప్పటికే మన కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించి దీక్ష స్వీకరించిన వారు, అంటే 16 మాలలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ, 4 నియమాలు పాటిస్తూ, కేవలం కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తూ, అలాగే ప్రతిరోజు భగవద్గీత, భాగవతం చదువుతూ ఉన్నటువంటి వారు మరి ఈ విష్ణు సహస్రనామాన్ని మనం ప్రతిరోజు కూడా పారాయణం చేయాలా అనేటువంటి ప్రశ్న వేయబడుతూ ఉంటుంది. వాస్తవానికి శ్రీ చైతన్య మహాప్రభు మనకు చెప్పింది కీర్తనీయ సదా హరిహి అని చెప్పి. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువుకి వాగ్దానం చేస్తామో అప్పుడు కనీసం 16 మాలల జపం చేస్తామని చెప్తాం. అది కనీస విధి అన్నమాట. కానీ వాస్తవ విధి ఏమిటంటే 24 గంటలు కూడా మనం హరిని కీర్తించగలగాలి. అందుకే చైతన్య మహాప్రభు కీర్తనే సదా హరిహి అని చెప్పన్నారు. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ ఆధునిక జీవన విధానం కారణం చేత అత్యధిక శాతం మందికి శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి కనీస సాధన చేయడానికే చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా పట్టణాల్లో, మహానగరాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏదో ఒక విధంగా 16 మాలలని కానిచ్చేస్తూ ఉంటారు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు బస్సులోనో, రైల్లోనో, లేకపోతే వచ్చేటప్పుడు మొత్తానికి తూగుతూనో, వేలాడుతూనో, ఒక చేతితో రైల్లో పట్టుకోనో, ఒక చేయి జపమాల సంచిలో పెట్టి ఏదో మొహమాటంగా ఇతరులు ఏమనుకుంటారేమో అనేటువంటి ఇదిగా జపం చేస్తూ ఉంటారు. చాలామంది గృహస్థులు మనం చూస్తే వారికి రాత్రి చాలా ఆలస్యం అయిపోతుంది. చాలామంది ఉదయం మంగళారతి కూడా హాజరవ్వరు. వారు చాలామంది గృహస్థులు అయితే పట్టణాల్లో వాళ్ళు మంగళారతి అంటే ఉదయం 6:30కి 7ంటికి చేస్తుంటారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడమే చాలా మందికి చాలా గగనంగా ఉంటుంది. సో అలాంటి వారందరికీ సాధారణంగా ఈ ప్రశ్న వస్తుంది, ఇదేమిటండి 16 మాలలే కష్టంగా ఉంటే మళ్ళీ విష్ణు సహస్రనామం అంటారు ఏమిటండి అని. ఖచ్చితంగా ఇది వాళ్ళ కోసం కాదు. శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే ఇచ్చారో ఆ కనీస సాధన చేస్తూ ఇంకా మనం కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం చవి చూడాలని అనుకుంటారో శ్రీల ప్రభుపాదుల వారు ఆయన కోరుకున్నది ఏమిటంటే మన యొక్క సనాతన వైదిక సంస్కృతిని, కృష్ణ సంస్కృతిని తిరిగి మనం నెలకొల్పాలి సంపూర్ణంగా. ఇప్పుడు మన ఉద్యమ పరిస్థితి ఎలా ఉందంటే కేవలం కనీసమైన దాన్ని చేయడానికే చాలా కష్టపడుతున్నాం అన్నమాట. కానీ మన జీవిత లక్ష్యం ఏమిటి? మనం పూర్తిగా ప్రతిరోజు మన సమయం అంతా కూడా కృష్ణుడిని కీర్తించాలి. అందుకోసం శ్రీల ప్రభుపాదుల వారు ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన మనకి భగవద్గీతను ఇచ్చారు. ఎలా ఇచ్చారు? భగవద్గీత ప్రతి శ్లోకానికి టీకా తాత్పర్య సహితంగా భాష్యం ఇచ్చారు. చైతన్య చరితామృతం ఇచ్చారు, ఈశోపనిషత్తు ఇచ్చారు, భక్తి రసామృతం ఇచ్చారు, ఉపదేశామృతం ఇచ్చారు. అలాగే మనకి ముకుందమాల స్తోత్రం ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీమద్ భాగవతాన్ని 10వ స్కందం వరకు ఆయన పూర్తి చేయగలిగారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు స్పష్టంగా ఆయన తెలియజేశారు, నేను వేదాలని, 4 వేదాలని, వేదాంత సూత్రాలని, 18 పురాణాలని, మహాభారతాన్ని, రామాయణాన్ని, వీటన్నిటినీ కూడా ఏ విధంగా అయితే భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం ఇత్యాది అనువాదం చేశానో అదేవిధంగా వాటన్నిటికీ కూడా టీకా తాత్పర్య సహిత అనువాదాలు ఇవ్వాలనేది నా కోరిక అని ఆయన చెప్పారనమాట. మరి ఎందుకు ఇవన్నీ కూడా అంటే మన బద్ధ జీవన కారణంగా ఎవ్వరూ కూడా సదాహరిని కీర్తించేటువంటి స్థితిలో అందరూ కూడా ఉండరన్నమాట. చాలామందికి అంటే ఇందాక నేను చెప్పిన హడావుడి జీవన విధానం లేకపోయినా చాలామందికి 16 మాలలు చేయడమే చాలా గగనంగా ఉంటుంది. ఎందుకంటే మనసు స్థిరంగా ఉండదన్నమాట. ఎందుకంటే అందరూ కూడా రజస్తమో గుణాల్లో ఎక్కువగా ఉండడం చేత మనసు నిలకడగా ఒక దగ్గర కూర్చొని ఎవరిని కూడా జపం కూడా చేయనివ్వదు. అందుకే మనకి శ్రీల ప్రభుపాదుల వారు చాలా దయతో మనల్ని ఇంకా ఎక్కువగా కృష్ణ చైతన్య కార్యాల్లో నిమగ్నం చేయడం కోసం మనకి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇచ్చారు. మనకి 16 మాలలు జపం చేయమన్నారు. 16 మాలలు జపం చేయడానికి 2 నుండి 2:30 గంటల సమయం పడుతుంది. అది కాకుండా మనకి భాగవతం, భగవద్గీత ప్రవచనాలు ఇచ్చారు. అవి 1 గంట, 2 గంటలు వేసుకోండి. తర్వాత ఉదయాన్నే మనకి మంగళారతి నుండి మనం మొదలు పెడితే
గురు పూజ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది సుమారుగా అంటే కనీసం శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చింది 6, 6:30 గంటల సాధన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగిందనమాట. మందిరాల్లో ఉన్న వాళ్ళ వరకైతే 8 గంటల కంటే ఎక్కువగా వారికి సమయం లభిస్తుంది. కానీ ఇంకా మనం అనేక విధాలుగా భగవత్ సేవలో, ఎందుకంటే వైవిధ్యం అనేది మనకు అవసరం. చూడండి, ఒకే పదార్థాన్ని వ్యక్తి చూడండి, అందరికీ కావాల్సింది బతకడానికి అన్నం, పప్పు సరిపోతుంది మనిషి బతకడానికి. అన్నం, పప్పు ఉంటే చాలు. కానీ అది కనీసమైనటువంటిది. కానీ మనిషి సాధారణంగా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంటే తప్ప అతడు అన్నం కేవలం 3 పూట్ల లేదా 2 పూట్ల అన్నం, పప్పుతో సంతృప్తి చెందలేడనమాట. మన గోస్వాములు లాంటి వాళ్ళు చూస్తే అన్నం, పప్పు కూడా పక్కన పెట్టండి. వాళ్ళు రోజు విడిచి రోజు ఒక చిన్న చెంబుతో మజ్జిగ తాగేవారు అంతే. చూడండి, అంతగా వారు ఆహార నిద్ర భయమైదనాన్ని నియంత్రించుకున్నారు. వారు దాదాపుగా నిద్రపోయేవరే కాదు, నిద్రపోయినది ఒక గంట అంతే. చూడండి, మరి వాళ్ళు ఎలా ఆ విధంగా నిమగ్నం అవ్వగలిగారు అంటే, మీరు చూస్తే గోస్వాముల వంటి వారందరూ కూడా నానా శాస్త్ర విచారణైక నిపుణవు సద్ధర్మ సంస్థాపకవు అని చెప్పన్నారు. వారు నానా రకాల శాస్త్రాలను అధ్యయనం చేస్తూ మన కోసం వాటన్నిటినీ కూడా అనువాదం చేసి ఇచ్చారనమాట. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే, మన ఉద్యమంకి ఉద్దేశం సాధకుడంటే ఏదో ఊరికే 16 మాలలు కనీసం ఏదో రకంగా జపం చేసి ఏదో భగవద్గీత, భాగవతం కాసేపు చదువుకొని లేదా మంగళారతివి హాజరయ్యి ఇవన్నీ చేస్తే ఒక 8 గంటల సమయం పడుతుంది. మరి మిగిలినటువంటి 16 గంటలు ఏం చేయాలి? మందిరాల్లో ఉన్న వాళ్ళకైతే అనేక రకాల సేవా కార్యక్రమాలు ఉంటాయి. అనేక రకాల సేవా కార్యక్రమాలు ఉన్నాయి. 100% మనసుని కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేయడం ఇంకా కొంతమంది కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇంకా అనేక రకాల వ్యాపకాలు కావాలి మనిషికి. శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతలో మనసుకి సంబంధించినటువంటి తపస్సు గురించి తెలియజేస్తూ ఆయన ఏమంటారంటే, ఎందుకు కృష్ణుడు మనకి ఇలా 4 వేదాలు, బ్రహ్మసూత్రాలు, అలాగే ఉపనిషత్తులు, అలాగే రామాయణ మహాభారతాలు, 18 పురాణాలు, ఉపపురాణాలు, సంహితలు ఇవన్నీ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఆస్వాదించాలనుకున్న వాడికి ఆస్వాదించగలిగినంత మనకి ఇవ్వబడింది అనమాట. అంటే వారి ఉద్దేశం, ఆచార్యుల ఉద్దేశం మనం ఇంతటితో ఆగిపోకూడదని కాదు, ఇంతటితో ఆగిపోమని కాదు. మనం ఎలా మన జీవితం అవ్వాలంటే 24 గంటలు మనం కృష్ణుని యొక్క కృష్ణ సంబంధమైన కార్యాల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, ఆత్మనివేదనం ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా పాల్గొంటూ ఎలాంటి స్థాయికి వెళ్ళాలంటే మనం ఆహార నిద్ర భయమిదనాలను కూడా మర్చిపోవాలన్నమాట జీవిత చరమాంకానికి వెళ్ళేటప్పటికి. మరి ఆ విధంగా వెళ్ళడం కోసమే, మన మనసుకి వ్యాపకాన్ని ఇవ్వడం కోసం కృష్ణుడే ఇన్ని రకాలుగా ఆయన వచ్చి మనకి ఈ వ్యాపకాన్ని ఆయన మనకి ఇచ్చాడనమాట. కాబట్టి ఎవరికైతే చాలా హడావుడితో కూడినటువంటి జీవన విధానంలో 16 మాలలు చేయడమే చాలా కష్టంగా ఉంది, 16 మాలలు చేసిన భగవద్గీత, భాగవతం చదవడానికి మాకు సమయం ఉండటం లేదు, లేకపోతే భగవద్గీత, భాగవతం చదివినా మాకు మంగళారతి లేకపోతే సాయంత్రం ఆరతి చేయడం వీటికి మాకు సమయం ఉండట్లేదు అనుకున్న వాళ్ళు ఈ విష్ణు సహస్రనామం జోలికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందు మనకు కనీసమైనటువంటి అవి చేయగలిగితే తర్వాత ఇవి సమయం ఉన్నవాళ్ళు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అందుకే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రతిదినం పారాయణం అనేది ఇంకా ఏమంటారు దీన్ని, కొంచెం ఇంకా ఎక్స్క్లూజివ్ అనమాట. ఇంకా ఎక్కువగా, ఇంకా సమయం ఉండి ఇంకా మనం ఆస్వాదించాలి. చూడండి, ఇందాక నేను చెప్పినట్టుగా సాధారణమైనటువంటి మనిషికి అన్నం, పప్పు సరిపోతుంది మన దక్షిణ దేశంలో వాళ్ళైతే. కానీ అవకాశం ఉంటే మనం కూర వేసుకోవచ్చు, అవకాశం ఉంటే పచ్చడి కూడా వేసుకుంటాం, అవకాశం ఉంటే పొడి వేసుకుంటాం, అవకాశం ఉంటే రసం, అవకాశం ఉంటే సాంబారు, అవకాశం ఉంటే పులుసు, అవకాశం ఉంటే ఒక మధుర పదార్థం, అవకాశం ఉంటే ఒక పిండి వంట, అలాగే చివరిలో పెరుగు. ఇలా ఆస్వాదించగలిగే శక్తి ఉన్నవాడికి, జీర్ణం చేసుకోగలిగిన శక్తి ఉన్నవాడికి అనంతమైనటువంటి ప్రసాదాలు ఉన్నాయన్నమాట. కొంతమందికి జీర్ణం కాదు, వాళ్ళకి ఓకే అన్నం, పప్పు అంతకుమించి జీర్ణం చేసుకోలేరు. కొంతమందికి బాగా ఏమంటారు దాన్ని, జఠరాగ్ని బాగా మండుతూ ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, సమయం ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఇంకా కూర్చొని చక్కగా చేసు. అందుచేత ఇది ఆస్వాదించగలిగిన వారికి ఆస్వాదించినంత మనకు ఉంది, మనకి లేనిదల్లా సమయమే.
మనకు చాలా తక్కువ సమయం ఉంది. కానీ మనం ఆస్వాదించాల్సింది ఎంతో ఉందన్నమాట. అందుచేత ఎవరైతే ఈ విధంగా కనీస సాధన చేయడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వారు మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ వచ్చి పారాయణం చేసి వారి సమయాన్ని వారు మళ్ళీ వెచ్చించాలని నేనైతే వారికి సలహా ఇవ్వను. ఎవరికైతే అదనంగా సమయం ఉందో, అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఈ వర్ణాశ్రమ విధానాన్ని ఎందుకు స్థాపించాలనుకున్నారంటే, కలియుగంలో మనిషి పరాధీనత ఎక్కువైపోయిందనమాట. అంటే మన జీవన భృతి కోసం ఇతరులపై ఆధారపడడం ఎక్కువైపోయింది. అందుచేత మన సమయం మన నియంత్రణలో లేదు. మన సమయం ఇతరుల నియంత్రణలో ఉంది. కలియుగంలో ఎందుకని అల్పాయుష్కులుగా ఉంటారు? భాగవతంలో ఈ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ప్రభుపాదుల వారు ప్రాయణల్పాయుషసభ్య కళావస్మిన్ యుగే జనాః మంద సుమందమతయోర్ మందభాగ్యోర్ ఉపద్రుతః అనే శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ప్రభుపాదుల వారు ఏమంటారంటే, కలియుగంలో జనులు విపరీతంగా పరాధీనులైపోయి ఉన్నారు, ఇతరులపై ఆధారపడి ఉన్నారు. ఇతరులపై ఆధారపడి ఉండడం చేత మన సమయం మన చేతిలో లేదు. కానీ పూర్వం మన సాంప్రదాయిక వైదిక జీవనంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరికీ కూడా తగినంత సమయం ఉండేది. కాబట్టి వాళ్ళు చక్కగా అనేక రకాల పురాణాలు చర్చించేవారు, ఇతిహాసాలు, రామాయణాలు చర్చించేవారు, అనేక రకాల స్తోత్రాలు పాడేవారు, భజనలు చేసేవారు, పూజలు చేసేవాళ్ళు, అన్ని రకాల కార్యక్రమాలకి కూడా అవకాశం ఉండేదన్నమాట. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని ఆయన స్థాపన చేయాలనుకున్నారు. మరి అందులో భాగంగా మరి ఎవరైతే ఈ కనీసమైనటువంటి సాధన పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోవచ్చు. ఇంకా బ్రహ్మ సంహిత ఉంది, మనకి రామాయణం ఉంది, మహాభారతం ఉంది. ప్రభుపాదులు వారు స్పష్టంగా చెప్తారు భగవద్గీతలో ఆ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో, ఎందుకు కృష్ణుడు ఇన్ని రకాల పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఇచ్చాడంటే మన మనసుని పూర్తిగా కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేసి ఉంచడం కోసం. ఎందుకంటే మనం పూర్తిగా సత్వగుణంలో లేము కాబట్టి మనం కేవలం హరే కృష్ణ మంత్రాన్నే 24 గంటలు చేయలేం. అందుకోసం మనకి రకరకాల స్తోత్రాలు ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. రేపటి నుండి మనం విష్ణు సహస్రనామంలో మొదటిది ఏదైతే ఉందో మనం చూసాం కదా. మొదటి శ్లోకం యుధిష్ఠిరుడు ప్రశ్న అడగడంతో మొదలు ఇక్కడ వైశంపాయనుడు చెప్తున్నాడు. శ్రీ వైశంపాయన ఉవాచ, ఏమిటది? శ్రుత్వా ధర్మానశేషేన పావనాని చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత అనే దానికి మనం దానికి అనువాదం చూసుకుంటూ మన యొక్క చర్చ ప్రారంభిద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం की जय. జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.